నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలకు సంబంధించి చాలా లోతుగా విశ్లేషణ చేస్తూ మాట్లాడడం గత కొంతకాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చాము, దాని గురించి డిస్కస్ చేసాము అన్నట్టుగా కాకుండా ఆధారాలతో సహా మాట్లాడడం మనం చాలా సందర్భాల్లో చూసిన నేపథ్యం ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. ముఖ్యంగా రైతు సమస్యల గురించి మాట్లాడారు. అంటే నార్లు ఎండిపోతున్న రైతుల ఆవేదన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి పట్టట్లేదు, ఎందుకు రైతుల మీద దృష్టి పెట్టడం లేదు, ఏం చెప్తారు ఫస్ట్ రైతుల సమస్యల గురించి? జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాలు ఎప్పుడు పెట్టినా ఒక రీసెర్చ్ స్కాలర్ గానే స్టడీ చేస్తారు. దాదాపు ఆయన వీళ్ళనంత లోతుగా వెళ్ళి పాయింట్ టు పాయింట్ దానికి ఉన్న మౌలికమైన అంశాలు చాలా లోతైన స్టడీ చేస్తారు. అది మనకు ప్రెస్ మీట్ లో లెంతీగా కనపడడానికి అది కూడా ఒక కారణం. అంటే ఎక్కువసేపు మాట్లాడడానికి ఒకదానికి ఏమి పోటీగా ఉండదు. అన్ని కొత్త విషయాలే ఉంటాయి. ప్రతిదానికి లెక్కలు, ప్రతిదానికి అథెంటిక్ సమాచారం, ఇవన్నీతో బాగా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఒక స్కాలర్ లాగానే ఆయన బిహేవ్ చేస్తాడు. దాని కాలంగా లోతైన అంశాలు చర్చకు వస్తున్నాయి. ప్రధానంగా ఆయన ప్రస్తావించింది రైతులు సంబంధించినటువంటి ఒకటి కరువు, ఒకటి ఎలినో కారణంగా వర్షాలు పడట్లేదు. దానితోడు కరువు అనేది వేతాండం చేస్తూ ఉంది. ఎక్కువ మండలాల్లో కరువు ఉంది. కరువుకి ప్రభుత్వం కారణం కాకపోయిండొచ్చు. చంద్రబాబు గారి వల్ల ఏం కరువు రాదు. కరువు వచ్చిన నేపథ్యం లేదా కరువు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులు మధ్య ప్రభుత్వం ఏం చేయాలి? తను చేయగలిగింది చేయాలి. చేయలేనిది ప్రకృతిని ఏం చేయలేని మనం చేయలేం. వర్షాలే పడలేదు అనుకోండి, ప్రభుత్వం ఏం చేయగలదు? ఉన్న వాటర్ని సఫిషియెంట్గా ఎలా చేయాలి, బ్యాలెన్స్డ్గా చేసుకునే ప్రయత్నం, ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని. కాబట్టి కరువు నివారణకు కానీ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్ రేట్లు పడిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు, మీరే ఏం చేయగలరు? అవన్నీ చేసేసి ప్రభుత్వానికి ప్రజలకు నచ్చ చెప్పాలి. ఆ ప్రయత్నం ఏం చేయట్లేదు. రెండు, వర్షాలు పడని కారణంగా ఏర్పడినటువంటి కరువు మండలాల నివారణ కోసం సత్వర వాళ్ళ సహాయం కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు అనే దానిపై ప్రభుత్వం స్పందించట్లేదు. గతంలో ఆర్బీకే కేంద్రాలు ఉండేవి, రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. రైతుకి ప్రభుత్వానికి మధ్య ఒక అనుసంధాన కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఆ ఏజెన్సీ ఏంటి? ఆర్బీకేల పేరుతో పెడతారా? పేర్లు ఏదైనా పెట్టుకోండి. ఏంటి భరోసా? ముఖ్యంగా పంట సంబంధించినటువంటి నష్టపరిహారానికి సంబంధించి ప్రీమియం చెల్లించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు ప్రభుత్వమే సమ్ ల్యాక్స్ 50 to 4 lakhs అనుకుంటా, నాకు కరెక్ట్ లెక్కలు తెలియదు, కానీ లక్షలాది మంది రైతులకి ప్రభుత్వం ప్రీమియం కట్టింది. అందువల్ల ఇన్సూరెన్స్ చాలా సులభంగా వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది? మీరే కట్టుకోవాలి ప్రీమియం ఉంటుంది ప్రభుత్వం. దాని ఫలితంగా ఏంది? తక్కువ మంది రైతులు ప్రీమియం కట్టుకోవడం వల్ల వాళ్ళకే కాంపన్సేషన్ వస్తుంది. ఏదైనా పథకాలు కానీ నష్ట నివారణకు సంబంధించినవి అవి ఏం చేస్తుంది ప్రభుత్వాన్ని సూటిగా ఇవే కదా. కష్టంలో రైతుల్లో కరువు ఉన్నప్పుడు, పంట రానప్పుడు, పంట చెడిపోయినప్పుడు ప్రజలకు రైతులకు అందేది. అట్లాంటి విషయాల్లో ప్రభుత్వ లోపాలని చాలా సున్నితంగా స్పష్టంగా ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా గతంలో ఆర్బీఐ కేంద్రాలు లాంటివి వాళ్ళు చేసిన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు రైతులు చేసిన విషయాలు అవన్నీ ప్రస్తావించి ఈ ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందని చూడాలి. అంటే చాలా స్పష్టంగా మాట్లాడారు. మీరు అన్నట్టుగా రైతుల పంట బీమాకు సంబంధించి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లతో మాత్రమే కాదు, ఇలా మాట్లాడిన తర్వాత రైతులకు సంబంధించి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, నేరుగా ఆ రైతుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అది ఏ ప్రాంతమైనా సరే, ఏ జిల్లా అయినా సరే. అది దానివల్ల ప్రభుత్వం మీద ప్రెజర్ పెరుగుతోంది, ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. గతంలో మీరు చూస్తే మా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు, గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు, పొగాకు రైతులు ప్రకాశం జిల్లా, ఆక్వా రైతులు గోదావరి జిల్లా, కడప జిల్లాలో మన అరటి రైతులు, కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు, ఎక్కడ వచ్చినా ర్యాండమ్గా ఒక కేంద్రానికి వెళ్ళడం చేయడం, తర్వాత వాళ్ళ పార్టీ జిల్లా నాయకులు రోజువారీ యాక్టివిటీలో ఉండడం. జిల్లా నాయకులు రోజువారీ యాక్టివిటీ, ఆయన సందర్భోచితంగా రావడం, ర్యాలీలు పెట్టడం, ర్యాలీలైనా ధర్నాలైన ఇవన్నీ ఎందుకు? ప్రభుత్వం మీద ప్రెజర్ తేవడం కోసం. ఇది బాగా చూసుకోండి అని, లేకపోతే నిరసన వస్తుందని చెప్పడం కోసం ప్రభుత్వం మీద ప్రెజర్ తేవడం ఒక రూపం. ఆయన ఆ రూపాన్ని ఎంచుకున్నాడు. బాగానే ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది కదా. ఒకప్పుడు ప్రతిపక్షం పోతే మాట్లాడేవారు కాదు. ఈరోజు ప్రతిపక్షం అనౌన్స్ చేసిన వెంటనే ఏదో ఒక చర్య తీసుకోవడం, కదలడం, లెటర్లు రాయడం జరుగుతుంది కదా. అదే కదా ప్రతిపక్షం చేయాల్సిన పని. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సరే సీరియస్గా ఇష్యూస్ వచ్చినప్పుడు వెళ్తున్నారు. అందువల్ల భరోసా కూడా రైతులకు పెరిగింది. ఇప్పుడు డిమాండ్, ప్రతి ఏదైనా సమస్య వస్తే జగన్ వస్తే బాగుంటుంది,
మా దగ్గరకు వస్తే ఇష్యూ రైజ్ అవుతుందని ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో కలిగించగలిగినారు కదా. అలాంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రభుత్వం కల్పించాలి. భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇది చేయబోతోందని. అది అలాంటిది ఏం మనకు కనపట్లేదు. అండ్ మరోపక్క బీసీ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడారు. మేము 34% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాం, ఇప్పుడు మీరంటే కేసులు అంటారు, కోర్టులు అంటారు, సో ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, సో మరి మీ పర్సంటేజ్ ఏంటి అంటూ గట్టిగానే మాట్లాడారు. స్వర్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా ఇందులో ఉన్నారు, చాలా నిజాయితీ కూడా ఉన్నాడు బీసీ కాన్సెప్ట్ విషయంలో. ఒకటి పర్ఫెక్ట్ అని ఎందుకంటారంటే ఆయన కూడా 34% రిజర్వేషన్ కోసం చట్టపరమైన ఏర్పాట్లకు ప్రయత్నం చేశాడు. దాని చుట్టూ తిరగల ఆయన. ఎందుకంటే ఆయన పరిధి ఏంటి తెలుసు. మహా అంటే ఏం చేయగలరు, అసెంబ్లీలో చట్టం చేయగలరు, అసెంబ్లీలో తీర్మానం చేయగలడు, కేంద్రానికి ప్రతిపాదన పంపించారు, అంతకుమించి ఏం చేయలేరు. పార్లమెంట్ చేయాల్సిన పని, దేశం చేయాల్సిన పని. మన రాష్ట్రం దానికోసం మారదు. కాబట్టి మన పరిధిలో లేని అంశాల కోసం ప్రయత్నం, కానీ మన పరిధిలో ఉన్న దానికోసం నిర్ణయం. ఇది జగన్ గారు చేసింది. తన పరిధిలో లేనిదు తీర్మానం చేయడం, కేంద్రానికి పంపించారు, అదేం కాలేదు, ప్రయత్నం చేశాడు. కానీ నిర్ణయం ఎక్కడ చేశాడు, తన చేతిలో ఉండేది చేశాడు. ఎవరు వద్దంటారు, ఓపెన్ కేటగిరీ సీట్లు అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, అక్కడ ఇచ్చాడు బీసీలకి. అది కేవలం చాలా వరకు బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ఎట్ట అమలు చేస్తారో తెలుసా, మేము కూడా ఇచ్చామని చెప్పడం కోసం. ఏడైతే మనం ఓడిపోతామో, ఏడైతే చిన్న మున్సిపాలిటీ ఉంటుందో అది ఇచ్చేస్తాం, మేము బీసీలకి ఎంతమంది ఇచ్చినాము అని. కానీ జగన్ అట్లా చేయలేదు, వేలెత్తి చూపడానికి వీలైనట్టుగా చేశాడు. ఉదాహరణకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి, హార్ట్ ఆఫ్ సెంటర్ విజయవాడ, ఆర్థిక రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి ఐకానిక్ సిటీ విశాఖపట్నం. ఇది ఆంధ్రప్రదేశ్లో సిటీల గురించి పేర్లు చెప్పంటే ఫస్ట్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి గురించి చెప్తాం. అలాంటి ప్రధానమైన 3 సిటీల్లో జనరల్ సీటుల్లో ఉమెన్ బీసీకి ఇచ్చాడు. జనరల్ సీటుల్లో బీసీకి ఇవ్వడం కాదు, జనరల్ సీట్లు. విజయవాడ జనరల్, ఆ సీట్లో బీసీ మహిళగా ఉన్నటువంటి రాయని భాగ్యవతి గారు ఎవరో మేయర్గా 5 years పనిచేశారు. బీసీ జనరల్ సీట్లో బీసీని చేశాడు. మేనున్న తిరుపతిలో పుణ్యక్షేత్రం ప్రతిష్టాత్మక, ఇది జనరల్ అయింది, జనరల్ ఉమెన్ అయింది. ఒక బీసీ మహిళ డాక్టర్ ఉన్న డాక్టర్ శిరీష గారిని మేయర్ని చేశారు. దాదాపు రాష్ట్రంలో 40% మేయర్ సీట్లు బీసీలకు ఇచ్చాడు. 40% మేయర్ సీట్లు బీసీలకు ఇచ్చినాడు. అనంతపురం, హిందూపురం, కర్నూలు జనరల్ ఎంపీ సీట్లలో బీసీలు నిలబెట్టి గెలిపించాడు 2019లో. 11 రాజ్యసభ సీట్లు, 4 రాజ్యసభ సీట్లు బీసీలకు ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పరిధిలో ఉన్నది ఎఫెక్టివ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు జగన్ గారు అదే సవాల్ చేస్తున్నాడు. అయ్యా బాబు, రిజర్వేషన్ 34% అనేది చట్టపరంగా సమస్యలు వస్తాయి, ఎందుకంటే 50% దాటిపోతే ఇవ్వదు కోర్టు, దానికోసం ప్రయత్నం చేయి, అది సర్వం అనుకోవద్దు, వస్తే వస్తుంది, రాకపోతే పోతుంది, నాలాగా నువ్వు ఇవ్వు అంటున్నాడు. ఈ రాష్ట్రంలో మేము 13 కార్పొరేషన్లో జగన్ 4, 8 ఇచ్చినాడు, మేము 9 ఇస్తామని చెప్పండి, అప్పుడు ఆయన ఏం చెప్తారో చూద్దాం. అంటే మీరు ప్రయారిటీ లేదా 34% చట్టం కోసం ట్రై చేసినాము, వీలు కాలేదు, నేను 34% ఇస్తున్నాను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ రోజు లోకేష్ గారు మీకు గుర్తుందా, ఉమెన్ రిజర్వేషన్ ఓడిపోయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా 33% మా పార్టీ ఇస్తుంది మహిళలకు అన్నాడు. ఇక్కడ తీసుకుని అదే ఛాలెంజ్, అక్కడ అది సాధ్యం కాదని తీసుకున్నారు, ఈ సాధ్యం ఏదైనా తీసుకోరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రస్తావన తెచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం 34% రిజర్వేషన్ అనేది కోర్టులో సమస్యలు వస్తాయి, డౌట్ ఏం లేదు. కానీ దాని చుట్టూనే రాజకీయం నడిపింది అనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్తాం, పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తాం అన్నిందంటే ఇంక ఎలక్షన్ బెటర్ అని అర్థం. అదే ఆందోళన జగన్మోహన్ గారు లేవనెత్తారు. మరి జగన్ గారి ఛాలెంజ్ తీసుకుంటారో లేదో చూడాలి. అండ్ మరి ముఖ్యంగా పోలీసుల గురించి కూడా మాట్లాడారు, అక్రమాలకు పాల్పడుతున్నారు అండ్ అద్దంకిలో ఏదైతే కాస్త గంజాయి, లిక్కర్ పోలీస్ వాహనంలో దొరికిందో అది కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎలా అయింది, జనరల్గా పోలీసులు న్యూట్రల్ ఉండాల్సిన వాళ్ళు కొన్ని దశాబ్దాలు కానీ కొంతకాలం క్రితం వరకు, కాలం అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అని కాదు, 10-15 ఏళ్ళ నుంచి పోలీసులు మెల్లమెల్లగా అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పిందే చేసేట్టుగా మారిపోతున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పదలుచుకోలేదు, మారిపోతున్నారు. అది శృతిమిస్తూ ఉంది, ఒక పరిధి దాడుతూ ఉంది. అంటే పోలీసులు చెప్పాలంటే లోకల్ ఎమ్మెల్యే చెప్పాలి, లేదా అధికార పార్టీ ఎమ్మెల్యే, లేదా వాళ్ళు వినరు అనే పరిస్థితికి ఈ వ్యవస్థ నెట్టిపోతే పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. లా అండ్ ఆర్డర్ సమస్య అంటే రాజకీయ పార్టీ మధ్య గొడవ కాదు, పోలీసింగ్ లా అండ్ ఆర్డర్లో కాకుండా పొలిటికల్ దాంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువ మంది పోలీసుల పని ఏంటంటే రేపు ఓడి ధర్నా చేస్తాడు, వాడు యాండ్ అడ్డుకోవాలి, వాడు ఏడాడు వస్తాడు, ఈ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వైపు పోలీసులు వెళ్ళిపోతున్నారు.
అందువల్ల ఏమవుతుంది, రోజు పని వల్ల ప్రొఫెషనలిజం పోయేసి మీరు చెప్పినట్టు గంజాయి ఇట్లాంటివన్నీ వస్తున్నప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంలో విఫలం కాదు. అసలు ఆ దృష్టే లేదు కదా. పోలీసు యంత్రాంగానికి అంతా దృష్టి అంతా రాజకీయ కార్యక్రమాలు ఇచ్చేస్తే, ఇప్పుడు ఒక నాయకుడిని అరెస్ట్ చేయాలంటే 500 మంది పోలీసులు, 1000 మంది పోలీసులు దాని చుట్టూ 2-3 రేళ్ళు దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఆ 1000 మంది ఈ పని లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ప్రమాణం చేసుకునేవాళ్ళు. ఇక్కడ పోలీసులకి డైవర్షన్స్ అయిపోతుంది, పొలిటికల్ డైవర్షన్ వచ్చేస్తా ఉంది. ఈ పొలిటికల్ డైవర్షన్ వల్ల వాళ్ళు చేయాల్సిన అసలు పనులు చేయలేకపోతున్నారు. రెండోది, రాజకీయ నాయకులు చెప్పినట్టు వినడం, మాట్లాడితే ప్రారంభిస్తే రేపు మంచిగా కూడా పనిచేయరు పోలీసు వాళ్ళు. కొంచెం పద్ధతిగా ఉండే వాళ్ళు కూడా ఎట్లా రాజకీయ నాయకుడు మాటినేస్తే మనం ఏమైనా చేసుకోవచ్చు అనే వాళ్ళు కూడా తయారయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకుల్లాగా. కాబట్టి ఈ ప్రమాదం కనిపిస్తుంది ఈరోజు రాష్ట్రంలో. అది శృతిమిస్తుంది రాను. మీరు అన్నట్టు రాజకీయ నాయకులు వీళ్ళు కలిసిపోయే వాతావరణం వస్తే అది శాంతి భద్రతలకు పెద్ద విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్రంలో స్పందించడానికి, మాట్లాడడానికి చొరవ తీసుకుని ప్రభుత్వాలు విస్తృతంగా పనిచేయడానికి ఇంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు దాన్ని డైవర్ట్ చేసేసి రెడ్ బుక్ రాజ్యాంగం అనో, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని బెదిరించడం అనో, కేసులు పెట్టడం అనో, జైలుకు పంపించడం అనో, ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ కూడా గట్టిగానే ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రశ్నకి సమాధానం లేకుండా వేరే విషయాలు ముందుకు మాట్లాడితే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 1కి సంబంధించి ఒక ప్రశ్న లేవనెత్తాడు. మా కాలంలో ఉన్న గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ పట్ల, మూల్యాంకనం పట్ల మీకు అభ్యంతరం ఉంది. ఓకే, సిబిఐకి నేను అంగీకారమే. అదే మీ కాలంలో డిఎస్సి పరీక్షల మీద అనే దానికన్నా ఈ క్రీడాకారులకు ఇచ్చే పేరుతో ఇచ్చినటువంటి ఉద్యోగాలు, స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చిన ఉద్యోగాల పట్ల మాకు స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ దీని కూడా సిబిఐకి, రెండు కలిసి సిబిఐకి ఇచ్చేయమన్నారు. ఆయన ఇచ్చేయమంటే మీరు ఆదేశించినట్టుగా మీరు తీసుకోకుండా సవాళ్ళు సేకరించాలి కదా. మరి ఆయన మీరు నమ్ముతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గ్రూప్ 1 పరీక్షల్లో తప్పు జరిగిందని మీరు నమ్ముతున్నారు. ఇంకా దర్జాగా ఇస్తే నేను లోపల పోతాడు, సిబిఐలు అరెస్ట్ చేస్తారు కదా. మీరెందుకు, బాగా కేసు అవుతుంది కదా, ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? మరి డిఎస్సి మీద ఎందుకు సిద్ధపడలేకపోతున్నారు? సిబిఐకి 2 కలిసి ఇచ్చేవచ్చు కదా, అప్పుడు విమర్శలు కూడా రావు. అంటే ఇవన్నీ చెప్పకుండా మీరు డిఎస్సి మీరు పెట్టారా, వాళ్ళు పెడితే పెట్టకపోతే జగన్మోహన్ గారు పెట్టిందే మాట్లాడాలి, పెట్టని మాట్లాడకూడదా? కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా డైవర్షన్ యాక్టివిటీ రాజకీయాల్లో ఉంటాయి. ఈ ప్రభుత్వం ఇంకొంచెం సృజనాత్మకంగా కొంచెం ఎక్కువ చేస్తామని అనుకోవాలి. అండ్ ఓ పక్క ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాలకు సంబంధించి స్పందిస్తూ ఉంటూనే మరో పక్క స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. నిన్న వైసీపీలోని రీజనల్ కోఆర్డినేటర్తో, ఎమ్మెల్యేలతో మాట్లాడడం చూసాం మనం. ఒకే దిశానిర్దేశం చేశారు. ఒకవేళ కనుక స్వేచ్ఛగా, నిజాయితీగా ఎన్నికలు కనుక నిర్వహించారు అని అంటే ఖచ్చితంగా మనదే ఘన విజయం అంటూ కూడా ఒక రకంగా చెప్పడం, వాళ్ళందరిలోనూ ఒక ఉత్తేజాన్ని నింపారు. ఒకటి నిజం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునింది. ఎప్పటికన్నా 2024 ఎన్నికల కన్నా పుంజుకునింది. కూటమికి ఎంతో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ గారు చెప్పినంత గెలిచినారా వాడతారు, కానీ మంచి వాతావరణం ఉంటుంది. ఆ పరిస్థితి ఉండదనేది ఆయన నమ్మకం. కూటమి ప్రభుత్వం అట్లా చేయదు, పోలీసులను ఉపయోగిస్తుందని ఆయన నమ్మకం. అందువల్ల దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. గెలవడం మీద కన్నా ఎన్నికలు జరగడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు. గెలవడం వేరు, ఎన్నికలు జరగడం వేరు. ఎన్నికలు ప్రధానంగా ఆయన ఫోకస్ పెట్టింది ఇనానమస్లు జరగకూడదు. ఇనానమస్లు అంటూ జరిగితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి నన్ను మొహం కూడా చూడాల్సిన అవసరం లేదు, మీకు ఈ సీటీను అని చెప్పేశాడు. ఏదైనా ఒక నియోజకవర్గం, ఇప్పుడు నియోజకవర్గ సమన్వయకర్తలు ఏమనుకుంటున్నారు అంటే మేమే ఎమ్మెల్యే అభ్యర్థులు అనుకుంటున్నారు. అది కాదు, దీంట్లో కానీ ఇనానమస్లు కాకపోతే నన్ను ఇంక అడిగేది కూడా ఏముంటుంది, మీరు అట్లా వెళ్ళిపోవచ్చు, మీకు మీ ఎమ్మెల్యే కార్డు కాదు అని అంత కటుగా ఎందుకు మాట్లాడంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఇనానమస్లు కాకూడదు, ఎలక్షన్ జరిగి తీరాలి. దానికి ఆయనకు ఉన్న ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఒకటి, జనసేన తెలుగుదేశం మధ్య కొట్లాట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎలక్షన్ జరిగితే అది కొట్లాడేది, ఇనానమస్ లేకపోతే ఇంట్లో పోయి కొట్లాడుకుంటారు. ఇనానమస్ కాకపోతే అన్ని చోట్ల పోటీ చేసి జనసేన ఇచ్చిన చోట తెలుగుదేశం ఒకటి చేయడు, తెలుగుదేశం జనసేన చేయదు, వాళ్ళందరూ కొట్లాడుకుంటేనే అసలు రాజకీయం బయటకు వస్తుంది. ఇది ఒక వ్యూహం. పెందుర్తి జనసేన ఎమ్మెల్యేకి సంబంధించి టీడీపీకి సంబంధించిన నేతల మధ్య గొడవలు చూస్తూనే ఉన్నాం కదా సార్ మనం. ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా నోటిఫికేషన్ వచ్చి మీకెన్ని వాళ్ళకి ఎన్ని తేలిన తర్వాత ఇంకెన్ని ఉంటాయో ఊహించుకోవచ్చు. అందువల్ల జగన్ గారు దాన్ని పెంచాలనుకుంటున్నాడు. వాళ్ళలో ఉన్న సహజమైన వైరుధ్యాల్ని ఇంకొంచెం పెంచాలంటే ఎలక్షన్ జరగాలి. ఏకగ్రీవాలు అయిపోతే వాళ్ళు కోపం ఉన్న లోపల పోయి కొట్లాడుకుంటారు. కాబట్టి దాన్ని పెంచాలంటే అదొకటి. 2, ఇనానమస్ ఎలక్షన్ జరిగితే ఏమవుతుంది, ఎంతో కొంత ఓటింగ్ పెరుగుతుంది, కొన్ని చోట్ల గెలుస్తారు, అది పార్టీకి నైతిక స్థైర్యాన్ని తీస్తుంది. అన్నిటికన్నా మించి ఆయన 2 కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
దాంట్లో ఒక వ్యాఖ్య మీడియా సరిగ్గా పట్టించుకోలేదు. కానీ అదేంటంటే, మీరు నిలబెట్టే అభ్యర్థులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, మీకు బుద్ధి పుట్టిన వాళ్ళు పెడితే కుదరదు, అందరూ అంగీకరించే అంటే గతంలో అటు పెట్టామని అర్థం. పెట్టడం వల్ల పార్టీ నష్టపోయిందని ఆయన అభిప్రాయం. కాబట్టి బుద్ధి పుట్టిన వాళ్ళు పెడితే ఒప్పుకోను అన్నాడు. రెండో విషయం, ఇనానమస్లు అయితే ఆడ ఎన్నికలు జరగకపోతే నువ్వే బాధ్యుడివి, అట్నుంచి అట్టే వెళ్ళిపోవచ్చు, నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ కావు అంటూ, ఎలక్షన్ జరిగినా నువ్వు ఎంత బాగా పనిచేసావో నేను రిపోర్ట్ తెచ్చుకుంటాను అన్నాడు. నువ్వు జస్ట్ అభ్యర్థిని పెట్టే సీట్లో పనుకుంటే కుదరదు, నువ్వు అందరినీ కలుపుకో. మూడోది, వివిధ నగరాల్లో వివిధ పట్టణాల్లో సమాజంలో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటాడు. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ దగ్గర మీరు పోండి, మీ దగ్గరకు వాళ్ళు రావడం కాదు అంటాడు. అంటే ఇంతకాలం అటు జరిగిందని అర్థం. కాబట్టి కుదరదు, మీరు పోవాలి, ఇవన్నీ నేనే స్వయంగా మానిటరింగ్ చేస్తాను, ప్రతి దాన్ని గమనిస్తున్నాను అని చెప్పడం ద్వారా 175 మంది, ఇంకా పులివెందులు ఆయనే అనుకోండి, 174 మంది ఎమ్మెల్యేలకి చెమటలు పట్టించాడు, నిద్ర లేకుండా చేశాడు. తెలుగుదేశాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో, మున్సిపల్ ఎన్నికలు వచ్చే సొంత పార్టీని కూడా, సొంత పార్టీలో అందరికీ ఆనందం ఒక నియోజకవర్గ సమన్వయకర్తలు తప్ప. ఎందుకంటే కార్యకర్తలు చాలా ఉత్సాహం ఉన్నారు. ఇప్పుడు వస్తారు మన ఇంట్లోకి వీళ్ళందరూ. గతంలో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇప్పుడు వాళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జీలే మన దగ్గరికి వచ్చే పరిస్థితిని జగన్ సృష్టించాడు అనే భావన వీళ్ళకి వస్తూ ఉంది. కాబట్టి బహుముఖ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెప్పారు. ఇక్కడ జగన్ గారిని అభినందించాల్సింది, ఆయన గట్స్ ఫీలింగ్ ప్రశంసించాల్సింది ఏంటంటే, ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఘోరంగా ఓడిపోయిన పార్టీ, నిర్దాక్షిణ్యంగా నీకు సీటీని అట్నే బోండి అంటున్నాడు. అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఓడిపోయిన పార్టీలో అలకలు, లొకలొక్కలు, కొన్ని సందర్భాల్లో తిరుగుబాట్లు, కొన్ని సందర్భాల్లో బెదిరింపులు అన్నీ చూస్తాం మన ప్రతిపక్షం ఉన్నప్పుడే. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మర్యాదగా ఉన్నారో, ఓడిపోయిన తర్వాత అంతకన్నా ఎక్కువ మర్యాదగా ఉంటున్నారు. అది మాత్రం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమా ఇది అనేది అనిపిస్తుంది. ఓడిపోయినప్పుడు నీకు సీటీని అంటే నేను పోతానని చెప్పాలి, కానీ నీ నిర్దాక్షిణ్యంగా మళ్ళీ నన్ను అడిగేది కూడా అట్నే వెళ్ళిపోండి అంటున్నాడు. అంత ధైర్యం ఆయన నుంచి వచ్చిందంటే ఆయనకి ప్రజల్లో వెళ్ళడం, ప్రజల్లో వచ్చిన విషయం, ఆయన మీద ఆయనకు నమ్మకం, ఖచ్చితంగా ఆయన నిలబెట్టిన విషయం మనకు ప్రత్యేకంగా చూడాలి. అండ్ మరో పక్కంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహానికి ఈ పెందుర్తి ఎమ్మెల్యే గారు లేకపోతే టీడీపీకి సంబంధించిన ఈ నేతల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, వాళ్ళకి వాళ్ళే సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకోవడం కలిసి వచ్చే అంశాలేనా? ఇది ఏమవుతుందంటే జగన్ గారు కలిసి వస్తుంది అనుకుంటున్నారు. ఇది ఏమవుతుందంటే, బేసిక్గా ఇంతవరకు ఎలక్షన్ జరుగుతుందో కూడా తెలియదు. 34% రేపు నెలకు వాయిదా వేసింది. కోర్టు ఏం చెప్తుందో తెలియదు, వీళ్ళేం సమాధానం చెప్తారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఒక్క అడుగు కూడా ముందు వేయనట్లేదు. అంటే సెప్టెంబర్ ఎండింగ్ కానీ కోర్టు తీర్పు అటు ఇటు తేలేటుగా లేదు. మళ్ళీ అక్టోబర్ స్టార్ట్ చేసినా నవంబర్, డిసెంబర్, జనవరిలో వస్తాయి ఎలక్షన్స్. అంటే వస్తాయి అన్న అంచనాతోనే ఇవన్నీ బయటపడుతున్నాయి. వస్తే అన్ని చోట్ల బయటపడతాయి. కాబట్టి ఖచ్చితంగా మిత్రపక్షాల మధ్యన వైరుధ్యం ఈసారి ఎక్కువ వస్తుంది, పెరుగుతుంది. దాన్ని వాళ్ళకంగా డీల్ చేస్తూ తెలియదు, కానీ అది ప్రతిపక్షానికి ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. అండ్ మరో పక్క చంద్రబాబు నాయుడు గారు సర్కారు కూడా ఏమీ గమ్ము నుండి చూడట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళ తరహాలో వాళ్ళు ఎలా సిద్ధం పడాలి అనేది కూడా ప్రిపేర్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న స్థానిక సంస్థల ఈ వేడి నడుస్తున్న టైంలో 3 లక్షల కొత్త పింఛన్ల పంపిణీకి సర్కారు రెడీ అవుతోంది. పాలనాపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ పక్కా ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ. పొత్తులకు సంబంధించి ఎవరు మాట్లాడక ముందుగానే లోకేష్ గారు వయసులో ఎలాంటి చిన్నవాడైనా 80-15-5 అని చెప్పేశాడు. అంటే ధరణి చర్చ చూద్దాం, అదేం చిన్న పొలిటికల్ విజన్ కాదు. 45 రోజులుగా ఇంటికి పోతున్నారు వాళ్ళు కూడా. 45 రోజులు కూటమి ప్రభుత్వ పాలనను మున్సిపాలిటీ వార్డు ఇంటింటికి పోయి రండి అంటున్నాడు. ఒక రౌండ్ ఎలక్షన్ రాకముందుగానే ఒక రౌండ్ ఇంటింటికి పోయి చేస్తారు తెలుగుదేశం వాళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీ ఆశ మామూలుగానే అది ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ, ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు అధికారం కూడా తోడైంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏమో అంత వదిలేదు. అధికారం ఉంది కాబట్టి ఇంకొంచెం అడ్వాంటేజ్ పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా చాలా సీరియస్గా ఆల్రెడీ ఎన్నికల ప్రచారాలు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు చాలా మంది మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయంటున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం దృష్టిలో వచ్చేసినా వాళ్ళు పనిలో ఉన్నారు. అభ్యర్థులకు ఓట్లు, ఎవరికి ఏ సీట్ అనేది ఫైనల్ కాలేదు. కానీ కూటమి పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇంటింటికి 45 రోజులు ప్రోగ్రాం ఇచ్చింది. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఒక రౌండ్ ఇంటింటికి తిరిగేస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా చిన్న ప్రయత్నం చేయట్లేదు, గట్టిగా ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళకి అధికారం అనేది అదనపు అడ్వాంటేజ్ అవుతుంది, ఉత్సాహంగా ఉంటుంది, మాది అధికారం ఉందని. బట్ ఇది కాదు కదా ఎన్నికలు నిర్ణయించేది. ప్రజల్లో ఉన్న కోపతాపాలు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం, అది దాన్ని మార్చలేరు ఈ ప్రచారంతో. కానీ ఎవరికి వాళ్ళ ఓట్లని వాళ్ళు సమర్థించుకోవడం మాత్రం ఇది మంచి అవకాశం. అయితే మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు గ్రామాలలో తాగునీటి సరఫరాకి సంబంధించిన బిల్స్ వెంటనే చెల్లించాలి అంటూ వాళ్ళు ధర్నా చేస్తున్నారు.
పెండింగ్ బిల్లు అనేది ఎప్పుడు వస్తుంది సమస్య. పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి వారసత్వంగా వస్తుంది. వారసత్వంగా ఆస్తి రాదేమో కానీ ఆంధ్రప్రదేశ్లో వారసత్వంగా అప్పులు మాత్రం వస్తున్నాయి. అప్పులు వస్తాయి, ఈ పెండింగ్ బిల్లులు వస్తాయి. అప్పులు పెండింగ్ బిల్లులు అనేది కవల పిల్లలాగా తయారైనాయి రాష్ట్రానికి. అప్పులు ఉంటాయి, పెండింగ్ బిల్లులు ఉంటాయి. ఇది ఎప్పుడు ఏ ప్రభుత్వానికైనా విసుగు. ఇప్పుడు మనం చేసిన పనికి మనం డబ్బులు ఇస్తే ఒక మజా ఉంటుంది, మనం చేసినట్టు ఉంటుంది. మీరు చేసిన పనికి ఎప్పుడో చేసిన పనికి నేను ఇస్తానంటే ఏమొచ్చింది, ఇచ్చినట్టు రాసుకునే పక్క పనికి రాదు. కాబట్టి డబ్బులు లేవు పెండింగ్ బిల్లులు చెల్లించడానికి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంత్రి దగ్గర అంటే గ్రామీణ శాఖ మంత్రి కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చునొచ్చు. బట్ అది వాళ్ళ మీద పర్సనల్ వ్యతిరేకత కాదు. ప్రభుత్వం మాకు ఇవ్వలేదని కోరిక ఒక సింబాలిక్గా ఉప ముఖ్యమంత్రి ఇంటికాడ ధర్నా చేసినట్టుగా మనం చూడాలి. ఇది ఎప్పుడూ ఉన్న సమస్య, ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ ఫోకస్ అంతా వేరే దాని మీద ఉంది తప్ప దీని మీద లేదు. కాబట్టి ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎలానో అప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు వెన్స్డే, ఎవ్రీ ట్యూస్డే ఏపీ ప్రభుత్వం అప్పులకు వెళుతోంది. సో ఈ ట్యూస్డే కూడా 2600 కోట్లు అప్పుగా తేల్చుతూ ఈరోజు మన వార్తా కథనాలు చూసాం. ఏంటి పరిస్థితి, రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంటే వారంలో అప్పు చేయకపోతే ప్రశ్న. అప్పు చేస్తే ఇప్పుడు మీరు ఈ వారం అప్పు సార్ అని గత 2 నెలల క్రితం అడిగినంత ఉత్సాహంగా ఇప్పుడు అడగట్లా మీరు. అంటే ఎవ్రీ వీక్ మనం మాట్లాడుకుంటున్నాం ఈ టాపిక్స్. అదే అలవాటు అయిపోయింది. అంటే నేను అడగడం అలవాటే, వాళ్ళు సమాధానం చెప్పడం అలవాటు, వాళ్ళు తీసుకోవడం అలవాటే అయిపోయింది. అంటే రాను ఇంకో వాళ్ళకి అలవాటుగా తీసుకుంటారు మంగళవారం అనే పరిస్థితి వచ్చేసింది. పరిస్థితి బాగలేదు. అప్పులు లేకపోతే ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పాలంటే జీతాలకు ఇవ్వాలన్నా కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అనే పరిస్థితి ఉంది. ఇది ఒక ప్రమాదకర పోకల్లా. అప్పు చేయడం తప్పు అని నేను అన్నాను, కానీ ఎంతకాలం ఇలా చేయాలని దానిపై ఒక విజన్ ఉండాలి. ఏం చేద్దాం, ఎక్కడికి ఆపుదాం ఈ ప్రభుత్వం, మళ్ళీ చెబుతాం. అప్పులకు సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం ఏంటనే దాంట్లో మాత్రం ప్రభుత్వాలు ఆలోచించుతారు. సరే, ఇప్పుడు అప్పు ఈ వారం చేయకపోతే బండి నడవదు కాబట్టి చేయండి. కానీ అప్పు చేయకపోతే బండి నడవని రాష్ట్రాన్ని అప్పు చేయకపోయినా నడిపే విధంగా ఏం చేస్తే బెటర్ అనే ఆలోచన కూడా చేయట్లేదు. ఇంకా మా అంటే సంపద సృష్టి అంటారు, ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఆ సంపద సృష్టి అంతా అమరావతిలో అంటారు. అమరావతిలో పాత కౌలుకి తర్వాత చివరకు అప్పుడు 1,50,000 రూపాయలు రుణమాఫీకి, రైతు కూలీలకి ఇచ్చిన కాంపన్సేషన్కి, కౌలుకి అన్నిటికీ 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చారు. మేము అప్పులు తీసుకొచ్చి అమరావతిని కడుతున్నాం, ఆ అప్పులను అమరావతి కట్టుకుంటుందని మొన్నటి చెప్పినారు. ఇప్పుడు అది కాదని నిరూపించారు. ప్రభుత్వ చర్యలేదు కాబట్టి సంపద సృష్టి లేదు, ఆదాయం లేదు, అప్పులు కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ బాధపడాల్సిందల్లా వాట్ నెక్స్ట్ అనే విషయం మాత్రం చర్చించకపోవడమే ప్రమాదకరంగా చూస్తాం. సో మీరు అంటున్నట్టు ప్రతి రాష్ట్రానికి అప్పు తీసుకోవడం సర్వసాధారణమే, తీసుకోవాల్సిన పరిస్థితే బాగానే ఉంది. కానీ ఆ అప్పులను తగ్గించుకుంటూ సంపదను ఎలా సృష్టించాలి, లేదనంటే కొత్త ప్రాజెక్టులు ఎలా తీసుకురావాలి, దీని మీద కూడా ఫోకస్ అవసరమే. బట్ దానికి ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా అనువైనదిగా కనిపించడం లేదు. వస్తున్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి. మనం ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడాం. ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అనుకూలంగా వాతావరణం, పారిశ్రామికాన్ని కానీ అభివృద్ధికి ఉన్న అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రయారిటీస్ అట్లేవు. ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో తీసుకొస్తున్నారు. అది అనుత్పాదక వ్యయమే కదా, అక్కడి నుంచి ఉత్పత్తి ఏం రాదు కదా, సంపద ఏం సృష్టి, మంచి బిల్డింగ్లు రావచ్చు, మంచి అసెంబ్లీ, మంచి సెక్రటేరియట్, ఏమొస్తుంది దానివల్ల గౌరవం ఉండొచ్చు. ఇప్పుడు గౌరవానికి సంబంధించిన సమస్య, బండి నడితే దానికి ఇద్దరం సమస్య. కాబట్టి ఇప్పుడు 47,000 కోట్లు తీసుకొచ్చే అప్పు అనుత్పాదక వ్యయం. రాజధానుల కార్యాలయాన్ని ఖర్చే ఉంటాయి, ఈ రాష్ట్రం అనేది ఏ రాష్ట్రం అయినా. అక్కడి నుంచే ఉత్పత్తి రాదు కదా, పరిపాలన జరుగుతుంది అక్కడి నుంచి. కాబట్టి ఏది ఉత్పత్తి సృష్టి, ఒక పోలవరం, ఒక రాయలసీమ నీటి ప్రాజెక్టులు, ఒక మెడికల్ కాలేజీలు, ఒక పోర్ట్లు, షిప్యార్డ్లు, హార్బర్లు, ఇవి బాగా నడుపుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా దాని నుంచి ప్రభుత్వానికి సంపద వస్తుంది. పోర్ట్లు ఉంది, పర్సంటేజ్ సంపద వస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది ఎక్కడ మనకు భోగాపురం, పీపీపీ పద్ధతిలో చేశారు. ఆ పీపీ పద్ధతి మంచిదే, ఎందుకంటే వాళ్ళు కట్టారు, వాళ్ళు డబ్బులతో కడతారు, తర్వాత మన పర్సంటేజ్ మనకు వస్తుంది. ఆ పీపీపీఎల్ రాష్ట్రానికి మంచిదే, కానీ ఆ పీపీఎల్ తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ పీపీతో పోల్ చేస్తున్నారు. కాబట్టి మెడికల్ కాలేజ్ పీపీఎల్లో ప్రభుత్వం ఏమి ఉండదు, ప్రభుత్వానికి ఏం ఆదాయం రాదు, ప్రభుత్వానికి ఉండదు, అనంత ప్రైవేట్ వాడు ఉంటాడు, పేరు ప్రభుత్వం పీపీఐ అంటుంది. కాబట్టి ప్రభుత్వం పీపీఐ పద్ధతిలో కానీ ఇతర పద్ధతిలో చూసుకున్నప్పుడు మనకు ఆదాయం ప్రభుత్వానికి పెరిగితే అప్పులు చెల్లించేసి బయటపడతారు. ప్రభుత్వానికి ఆదాయం పెరగట్ల, ఖర్చు మాత్రం పెరుగుతూ ఉంది. ఈ ఇన్బ్యాలెన్స్ ఉన్న రోజు యథాతథ పరిస్థితి కొనసాగుతుంది. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది. సరే, మరోపక్క ఇంద్రకీలాద్రి దేవస్థానంలో ఏదైతే అన్నప్రసాదం ఉంటుందో దానికి భక్తులు రకరకాల రూపాల్లో విరాళాల రూపంలో ఇస్తూ ఉంటారు. బట్ దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరగబోతోంది, మనం వార్తా కథనాల్లో చూస్తూ ఉన్నాం.
ఏం చెప్తారు? ఇస్కాన్కి ఏదో ఇచ్చేయబోతారని ఒక ఆలోచన నడుస్తున్నట్టుంది. ఇస్కాన్కి మంచి రెప్యుటేషన్ ఉంది, కాదను. హ్మ్. ఇక్కడ ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందంటే, సిబ్బంది లేరు, కొత్త సిబ్బందిని పెట్టుకోవాలి, ఖర్చు పెరుగుతుంది అనుకుంటున్నారు. కాబట్టి ఇస్కాన్కి ఇచ్చేసి అనుకుంటూ వచ్చిన డబ్బులతో వాళ్ళు చేసి పెట్టేసి పోతారు. ఒక ప్రభుత్వ సిబ్బంది, ఒక దుర్గుడ్ల సిబ్బంది, ఇవన్నీ అవసరం లేదు కదా. ఖర్చులు తగ్గించుకునే మెథడ్ అనమాట ఇది. అదే అక్కడ ఏర్పాటు చేస్తే అవుతుంది, అక్కడ ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, సిస్టమ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు లేదు కదా, ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళకు మినిమం అమౌంట్ ఇస్తారు, వస్తారు, చేసి పెట్టేసి పోతారు. కాబట్టి ఇస్కాన్కి కొంచెం మంచి పేరే ఉంది కాబట్టి బాగానే ఉందని భక్తులు అనుకోవచ్చు కూడా. కానీ ప్రభుత్వ ఉద్దేశం మాత్రం ప్రమాదకరం. మెల్లిమెల్లిగా అన్ని సర్వీసుల్ని ప్రైవేట్ వ్యక్తి, ఈరోజు ఇస్కాన్ స్వచ్ఛంద సంస్థ కావచ్చు, అన్నిటికీ స్వచ్ఛంద సంస్థలు రావు. వాళ్ళకైతే ఆదాయమే లేదు, దేవుడు భక్తి ఉన్న సంస్థ కాబట్టి నో ప్రాఫిట్ నోలు వచ్చినా చాలని అవసరం 10 రూపాయలు వాళ్ళే ఖర్చు పెట్టుకొని చేస్తారు. అందరూ అటు చేయరు. పీపీఎల్ రమ్మని చూద్దాం, ఇస్కాన్ లాంటి సంస్థలు చేస్తాయా? ఏవి కదా, ఆదాయం ఉన్నోడు వస్తాడు. కాబట్టి ఎవడో ఇస్కాన్ మీద మంచి పేరున్నా బేసిక్గా ఈ మెథడ్ అనేది ఒక దశ దాటిన తర్వాత భారంగా మారుతుంది. ఈ ఇబ్బందికర పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ చూడాలి సార్. అయితే మరోపక్క ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి వాళ్ళు గట్టిగానే పోరాటం చేయడానికి రెడీ అవుతున్నారు. 28న రాష్ట్ర సదస్సు నిర్వహణకు కూడా సిద్ధమవుతున్నారు. ఏం జరగబోతుందంటారు? ఎందుకనంటే ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోయే పరిస్థితులు చూస్తూ ఉంటాం. అది 29లో కదా, 29లో ఉద్యోగులు అనుకుంటే ప్రభుత్వం. అంతవరకు ప్రభుత్వం వాళ్ళ గురించి పట్టుకునే పరిస్థితిలో లేరు. భయపడుతున్నారు కానీ వాళ్ళకి ఇబ్బంది అంతా డబ్బులు. పిఆర్సీ ఇద్దామా, ఇంటీరియం ఐపీ ఇద్దామా, లేదు. ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఇద్దామా అంటే డబ్బులు లేవు. డిఎల్ ఇన్ టైంలో ఇద్దామా అంటే డబ్బులు లేవు. సిపిఎస్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఆర్ జీపీఎస్ జగన్ గారిది, లేకపోతే మీరు అనుకున్న కొత్తది, ఏదైనా డబ్బులతో ముడిపడి ఉన్న సబ్జెక్టు కాబట్టి ఇచ్చే పరిస్థితిలో లేరు. కానీ ఎన్నికల హామీ మాత్రం ఘనంగా ఇచ్చినారు. ఉద్యోగులందరూ ఆత్మగౌరవంతో బతికే విధంగా తీర్చిదిద్దానని చంద్రబాబు గారు చాలా ఘనంగా ప్రకటించాడు. అదేంటో తెలియదు, ఆ ఆత్మగౌరవం ఏంటో తెలియదు. కాబట్టి ఇప్పుడు అదే అడిగారు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఆత్మగౌరవం అనే పదం అన్నారు. వాళ్ళు కూడా ఆత్మగౌరవం కోసం ఆందోళన అంటున్నారు, కొంచెం క్యాప్షన్ మార్చుకొని. ఉద్యోగులకి ఆందోళన చేయక తప్పదు, చేయలేని పరిస్థితి వస్తూ ఉంది. సరే, ఏ మేరకు చేయగలరు, ప్రభుత్వం ఏ మేరకు వాళ్ళతో రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు డిఎస్సి ఉద్యోగులు జగన్ గారికి వ్యతిరేకంగా ఒక రకంగా ర్యాలీ చేసినారు, పర్మిషన్ ఇచ్చారు కదా, వాళ్ళ ఆత్మగౌరవం అన్నారు. మరి వీళ్ళ ఆత్మగౌరవం కోసం కూడా పర్మిషన్ ఇవ్వాలి. అంటే నిన్నలే మొన్న చేరిన డిఎస్సిలో 16,000 మంది ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు, కానీ లక్షలాది మంది ఎప్పటి నుంచో 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళ ఆత్మగౌరవం ఎందుకు కాపాడట్లేదు? కాబట్టి వాళ్ళకి కూడా పర్మిషన్ ఏంటి, వీళ్ళు అట్టే చేసుకోండి బాబు అని. అప్పుడు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారని. ఇప్పుడు ఆ ఉద్యోగులు కూడా కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందేమో. మనం ఆ సైడ్ నుంచి ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటో తెలుసు. అఫ్కోర్స్ మేనిఫెస్టోలో కావచ్చు, లేకపోతే ప్రచారంలో కావచ్చు, సాధ్యం కాని ప్రామిసెస్ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ రాష్ట్రం యొక్క పరిస్థితి కూడా ఉద్యోగులు కాస్త ఆలోచించి, ఎందుకనంటే ఉద్యోగుల కంటే నెలకి జీతాలు వస్తాయి, అంతకన్నా దిగువ స్థితిలో ఉన్న వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టాల్సిన సమయం సందర్భం కూడా ప్రభుత్వం దగ్గర ఉండొచ్చు. వీళ్ళు అంత ఫినాన్షియల్ ఇబ్బందులు అయితే ఉద్యోగులకు లేవు కదా, కాస్త ఆలోచించి వాళ్ళు కూడా ఒక అడుగు వెనక్కేస్తే మంచిదేమో. అదే మనలాంటి వాళ్ళను ఇంప్రెస్ చేయడం కోసం చంద్రబాబు గారు 98% డబ్బులంతా మీకే పెట్టేస్తామని చెప్పినాడు. అంటే ఈ చర్చ జరగాలని, మీరేనా మనుషులు, ఇంకా మీకు ఉద్యోగస్తులకే ప్రభుత్వ ఆదాయం అంతా పెట్టేస్తే ప్రజలు ఏం కావాలి అనే 98% ప్రభుత్వ ఆదాయం ఉద్యోగులు సరిపోతుంది అన్నాడు. అది అబద్ధం. రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా వచ్చేది దాంట్లో 98%. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వసూలు చేసే కేంద్రాన్ని పంపించి మన వాటాలు ఇంకోటి ఉంది, సగం ఉంటుంది. అంతా కలుపుకుంటే బిలో 40% చుట్టూ జరుగుతూ ఉంటుంది. కానీ 98% ఎందుకన్నాడు? వస్తున్న ప్రతి రూపాయి, మీరు కడుతున్న పన్నులు, మీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అంతా వాళ్ళకి పెట్టేస్తున్నాను జీతాల రూపంలో, ఇంక మీకు ఏం చేయలేకపోతున్నాను, ఏం చేయాలి అని చర్చ పెట్టడం కోసం చేశారు. నా పాయింట్ ఏంటంటే ఆ చర్చ జరగకూడదని నేను అన్నాను, బట్ ఇంకో చర్చ కూడా జరగాలి కదా. ఇప్పుడు సిపిఎస్ ఉంది, ఇప్పుడు రిటైర్ అవుతున్నారు ఉద్యోగులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? దాన్ని తేల్చండి. ఇప్పుడు ఒకసారి ఇవ్వాల్సిందే కదా. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఉద్యోగస్తులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నారు, ఓపీఎస్ అడుగుతున్నారు. జగన్ గారు అది ఇస్తే ఆర్థిక పరిస్థితి సెట్ కాదని జీపీఎస్ తీసుకొచ్చాడు. అంతకన్నా మెరుగ్గా చేస్తారా, లేదా జీపీఎస్ఏ ఇస్తారా? ఏదో ఒకటి ఇచ్చేయండి. ఎందుకంటే ఉద్యోగుడు రిటైర్డ్ అయిపోతున్నాడు, సిపిఎస్ బయట బతకాలి, ఇన్ని రోజులు బతుకున్నాడు. ఇట్లాంటి న్యాయమైన సమస్యలను తొందరగా తేల్చాలి కదా. అంటే నేను అంటుంది, మీరు చేయగలిగింది చేస్తూ చేయలేని దాన్ని కన్విన్స్ చేయాలి. మనం దబాయించుకుంటా పోతా ఉంటే
ఇట్లా 98% మీకే అయిపోతుందా? తెలుసా మీకు 98% అవుతుంది ఇప్పుడే తెలిసిందా? అందులో 15 ఏళ్ళు అప్పటికే ముఖ్యమంత్రి మీరు. తెలుసు కదా 98% అయిపోతుందని ఈ 2 ఏళ్ల తర్వాత తెలిసిందా? అంతకుముందు తెలీదా? తెలుసు కదా! అప్పుడెందుకు మరి హామీలు ఇచ్చినారు? మనకు కూడా బాధ్యత ఉండాలి కదా! ఉద్యోగులకి బాధ్యత ఉండాలి, మనకు బాధ్యత ఉండాలి. కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా ఉంటే మళ్ళీ ఉద్యోగులకి చెప్పొచ్చు మీరు కూడా బాధ్యతగా ఉండండిరా బాబు అని. మన ప్రభుత్వం బాధ్యత లేకుండా ఉద్యోగులకి పని చెప్తే అది కుదరదు. చూడాలి. సార్ ఇప్పటి వరకు రాజకీయాలు మనం చూసినప్పుడు బీజేపీకి సంబంధించిన కీలక బిల్లులు కావచ్చు, విధానపరమైన నిర్ణయాల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ కాస్త సానుకూలంగా ఉండడమే చూసాం. ఎన్నిసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూటమిలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని మాట అనడం కానీ విమర్శించడం కానీ మనం చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి సంబంధించి మోదీ గారికి సంబంధించి ఏమీ అనలేదు కూడా. దాని అర్థం డైరెక్ట్గా కాకపోయినా ఎక్కడో ఇండైరెక్ట్గా దొడ్డిదారిలో కలిసే ఉన్నారేమో, బీజేపీకి వాళ్ళు వచ్చిన ప్లస్సే వీళ్ళు వచ్చిన ప్లస్సే అంటూ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కాస్త తన పందా మార్చుకుని కాంగ్రెస్తో జత కట్టడానికి ఆలోచిస్తున్నారా అనే సంకేతాలు అందుతున్నాయి అంటున్నారు. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే తరచూ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వైసీపీ నేతలతో టచ్లో ఉంటారు. రివీల్ చేస్తారా ఏమైనా? అంటే ఒకటి క్లియర్, నేనేమి ఈ విషయాలు వాళ్ళతో మాట్లాడలేదు, కానీ మినిమం కామన్ సెన్స్తో మాట్లాడే విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోనూ రాజకీయంగా పొత్తు పెట్టుకోరు జాతీయ పార్టీలతో. రీజన్ ఏంటంటే ఆ 2 జాతీయ పార్టీలు రాష్ట్రంలో బలమైన పార్టీలు కావు, ప్రభావిత పార్టీలు కావు, తనకు శత్రువులు కావు, తనకు మిత్రులు కారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఎందుకు, వాళ్ళతో స్నేహం చేయడం ఎందుకు? కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో మర్యాదగా ఉందాం, ఎవరితో గొడవ పెట్టుకుని ఇప్పుడు సాధించేది ఏం లేదు. ఇంతకు మించిన స్టాండ్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా విపత్కర పరిస్థితులు వస్తే కేంద్రంతో ప్రశ్నించే ధోరణి కూడా వివిధ సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో బాగుండడం అన్నట్టు కనిపించవచ్చు. ఈ రాజకీయాలు ఎట్లా ఉంటుంది బాగుండడం అంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రధానమంత్రి గారు ఎప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనడు అని. ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు, చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక మాట అనట్లేదు నేను సంబంధాలు ఉన్నాయనుకుంటారు. ఆయన కూడా అదే చూసుకున్నాడు, మనకి ఈరోజు ఏమైనా జగన్ శత్రువా, ఈయన ఎందుకు మన గొడవ అని ఆయన మాట్లాడకుండా పోయినాడు. పొత్తులో ఉండి కాదు, అవగాహనలో ఉండి కాదు. అట్లా జగన్ గారు కూడా ఆయన అన్నప్పుడు ఆయన ఎందుకు నేను అనాలి? ఈ రాష్ట్రంలో ప్రధాన ఫోర్స్ బీజేపీ కాదు, వాళ్ళతో ఎందుకు గొడవ పంచాయతీ? ఇంతకు మించిన లాజిక్ దాంట్లో ఏం లేదు. అట్లే కాంగ్రెస్తో కూడా ఆయన అట్లే ఉంటాడు. అయితే రేపు ఢిల్లీలో ఎవరు బాగుంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇంకోటి రాష్ట్ర ప్రయోజనాలు లేదా కేంద్రంలో ఎవడు అధికారంలో వాడు చెప్పింది జరుగుతుంది. కాబట్టి వాళ్ళతో గుడ్ రిలేషన్స్ తప్ప పొలిటికల్ రిలేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతో పెట్టుకోడు. అది కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా అనేది దాంట్లో సందేహం లేదు. అంటే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారితో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో రహస్య సమావేశం జరిగింది, భేటీ జరిగిందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకు ముఖ్యమంత్రి మంచి బాగా క్లోజ్ కదా శివకుమార్. ఇప్పుడు ఆయన వేణుగోపాల్ కేరళ నుంచి రావాలంట. తెలంగాణ మన కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ గారు మంచి ఫ్రెండ్షిప్ ఉంది జగన్ గారికి. కాబట్టి ఆయనతోనే మాట్లాడుకుంటాడు. ఆయన ఢిల్లీలో చిన్న నాయకుడు ఏం కాదు కదా. కాబట్టి వేణుగోపాల్ గారు మాట్లాడారో లేదో, రహస్య సమావేశం ఎందుకు కలిసి మాట్లాడితే మాట్లాడతారు, తప్పే ఉంది. ఆయన ఏమన్నా ఇప్పుడు బీజేపీ మిత్రుడు అయితే కాంగ్రెస్తో రహస్య సమావేశం చేస్తే ఎవరైనా పర్మిషన్ తీసుకొని ఎవరితో మాట్లాడచ్చు. ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా కలవచ్చు. రీజన్ ఏంటంటే ఒక పార్టీ ప్రతినిధులు కాదు కాబట్టి మనం ఎవరిని కలవడానికి యాక్సెస్ ఉంటుంది. అంటే జగన్ గారు ఇప్పుడు ఒక పార్టీకి మిత్రపక్షం కాదు. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉండి శివకుమార్ గారిని కలిసి అనుకోండి, వేణుగోపాల్ గారిని ఏముంటుంది అనుకోవచ్చు. ఆయన ఎవరైనా కలవచ్చు, ఎందుకంటే ఒక పార్టీతో లేడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రహస్య సమావేశం చేశాడు నేను అనుకోను. ఆయన కాంగ్రెస్తో వెళ్ళాలి, కాంగ్రెస్తో ఉంటే బాగుంటుందని నిర్ణయానికి వస్తే రహస్యం అది డైరెక్ట్గా మాట్లాడతాడు, అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు దేశంలో బీజేపీ డౌన్ అవుతోంది, కాంగ్రెస్ పికప్ అవుతోంది కాబట్టి జగన్ ఆయన వెళ్తాడు. అది తెలిసి ఈ దశలో వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రధానం కాదు, తెలంగాణలో ఈయనకి అవసరం లేదు రాజకీయాలు. అంతే ఇంత తెలంగాణలో కేసీఆర్ వాళ్ళు వీళ్ళతో సానుకూలంగా ఉన్నారు, గుడ్ రిలేషన్స్ ఉంది. కాబట్టి 29 ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో నేను ఎవరితోనూ ఉండడు, ఒంటరిగానే ఉంటాడు. మహాంటి తెలంగాణ లాంటి బీఆర్ఎస్తో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయొచ్చు పొలిటికల్గా. అదర్ దాన్ని ఎవరితో ఉండడు. 29 ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో ఏ సీన్ ఉంటుంది, ఆ సీన్లో మనం ఏ పాత్ర పోషిస్తామని అప్పుడేమైనా ఆయన వైఖరిలో మార్పులు ఉంటే చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం ఆయన కాంగ్రెస్తో ఉండడు, బీజేపీతో ఉండడు, ఆయనతో ఆయనే ఉండడు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.